హే గైస్, వెల్కమ్ బ్యాక్. బిగ్ బాస్ ఓటీటీ 3 సో సీజన్ ఎలా సాగుతుంది ఏంటి మనమైతే డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. సో ఈరోజు అందరూ కూడా కల్కి మూవీలో బిజీగా ఉన్నారు. నేను కల్కి మూవీ చూడకుండా బిగ్ బాస్ ఓటీటీ 3 సీజన్ ఆ ఎపిసోడ్ చూసేది దాని గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీ అయితే అందరూ చూడండి. మూవీ మాత్రం చాలా బాగుందంట. ప్రతి ఒక్క రివ్యూ కానీ ప్రతి ఒక్క టాక్ కానీ సో చాలా పాజిటివ్ వచ్చింది. అంటే ఒక తెలుగు సినిమా స్థాయిని బాహుబలితో ఒక రేంజ్కి తీసుకెళ్తే మన ఈ మూవీతో అయితే నెక్స్ట్ ఇంకొక స్థాయికి అయితే ఈ మూవీ వెళ్ళింది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే వాచ్ చేయండి. అండ్ నేను కూడా హైదరాబాద్ వెళ్ళగానే డెఫినెట్గా చూస్తాను. సో ఇంకా హిందీ ఓటీటీ బిగ్ బాస్ సీజన్కి వస్తే సో ఈసారి ఈ సీజన్లో నిన్న ఎపిసోడ్లో ఏమైందంటే బిగ్ బాస్ అంటే ఒక ఇద్దరు వర్స్ట్ పర్ఫార్మర్ అంటే బిగ్ బాస్ హౌస్కి వీళ్ళు ఓర్తి కాదు. సో అలాంటి ఒక ఇద్దరు పర్సన్ అయితే ఎంచుకున్నా. అంటే బయట నుంచి వచ్చిన ఓట్ల ప్రకారం రివ్యూస్ ప్రకారం చెప్తున్నా అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అనమాట. అట్లా మనకి ఇద్దరు ఎవరంటే శివాని అండ్ నీరజ్ గోయల్ వీళ్ళిద్దరి పేర్లు అయితే చెప్పారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి ఒపీనియన్ అయితే అడుగుతారు కదా. సో అదేవిధంగా ఉన్న బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ అడిగితే వాళ్ళందరూ కూడా మీ ఇద్దరిట్లో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు, ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుంటుంది సో అని చెప్పినప్పుడు చాలామంది అయితే శివానికి ఆపోజిట్గా అయితే ఓట్లు వేశారన్నమాట. సో అంటే నీరజ్ గోయల్కి ఎక్కువ ఓట్లు పడడం, తను కొంచెం అంత అర్థం చేసుకోలేదు, మెచ్యూర్ మైండ్గా అది ఇది అని చెప్పి అయితే చాలా వరకు తనని కొంచెం తగ్గించైతే మాట్లాడరు. అంటే ఇప్పుడు తను ఎక్కడో విలేజ్ నుంచి ఒక ఏదో ఊళ్ళో ఉంటూ పొలం పనులు చేసుకుంటూ తను చేసిన ఏవో వ్లాగ్స్ క్లిక్ అయ్యి సో అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ సడన్గా ఒక బిగ్ బాస్ హౌస్లోకి రాగానే అందరితో ఆల్మోస్ట్ నేను చూస్తున్న దాని ప్రకారం అందరితో ఈజీగా కలిసిపోతుంది, చాలా బాగా మాట్లాడుతుంది, పంచులు కూడా వేస్తుంది. బట్ మరి మిగతా వాళ్ళందరికీ తను ఎలా అర్థమైందో ఏమో కానీ నాకైతే చాలా వరకు తను చాలా బెటర్ అనిపించింది. బట్ కానీ అందరూ తను కొంచెం అర్థం చేసుకోవట్లేదు, ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుద్ది సో ఇలాగైతే చాలా చెప్పారు. బట్ నాకైతే అంత అనిపించలేదు. అంటే చాలా ఓపెన్గా ఉంటుంది తను, అంటే తనకి ఏమనిపిస్తే అది ఓపెన్గా మాట్లాడే క్యారెక్టర్ కదా. సో అలాంటప్పుడు ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్లో ఒకరు ఎవరి పేరు అయితే చెప్పారో ఇంకోని పేరు చెప్తే మళ్ళీ ఎందుకు పంచాయతీ సో ఈయన పేరే చెప్పేద్దాం అన్నట్లుగా ఫస్ట్ హర్మాన్ మాలిక్ ఏదైతే చెప్పిందో కొంచెం అర్థం చేసుకోలేదు, అదే రిపీటెడ్గా ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పారు. అండ్ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే నీరజ్ గోయల్కి ఆపోజిట్గా చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా శివాని బిగ్ బాస్ హౌస్కి అంత హోర్తి కాదు అదే అని చెప్పైతే వాళ్ళైతే చెప్పారు అనమాట. బట్ కానీ ఎండింగ్లో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు కదా. సో బిగ్ బాస్ ట్విస్ట్ ఏమి ఇచ్చిండు, తను శివాని బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది బట్ నీరజ్ గోయల్ మాత్రం హౌస్లో ఉండడని చెప్పి నీరజ్ గోయల్ని కాన్వర్సేషన్ రూమ్కి అయితే రమ్మన్నాడు అనమాట. సో కాన్వర్సేషన్ రూమ్కి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అయితే మనకి ఎపిసోడ్లో చూపించలేదు. యాక్చువల్గా అయితే మనకి సాటర్డే సండేస్ అయితే ఎలిమినేషన్స్ ఉంటాయి. బట్ మిడిల్ ఆఫ్ ద వీక్లో ఈ ఎలిమినేషన్ అనేది అంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళడం కోసమే కానీ బట్ తనైతే ఎలిమినేట్ చేశారని అయితే అనుకోవట్లేదు. లెట్స్ సీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే మనకి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తను ఎటు వెళ్ళాడు, ఏమైంది, తనతో బిగ్ బాస్ ఏం మాట్లాడేది అనేది చూపించలేదు కాబట్టి సో నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా తను మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తాడేమని. అండ్ ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇది ఫస్ట్ వీక్ కాబట్టి ఆ కెప్టెన్ లేకపోవడం ఒకటి, అంటే ఎవరికి వాళ్ళు నేనే తోపు అనుకోవడం సో ఈ విధంగా ఉండేందంటే ప్రతి ఓడు నువ్వు ఆ పని చేయి, నీవు ఈ పని చేయి, నేను ఈ పని చేయను నా పని, అంటే వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. అంటే ఎంతసేపు నా తిండి విషయానికి ఆ కిచెన్ విషయానికి వస్తే ఒక పెద్ద పంచాయతీ లెక్క తయారైంది తప్పితే ఎవరు ఏ పని చేయాలి ఏంటని ఒక క్లారిటీ లేదు. అంటే ఒక కెప్టెన్ అనేటోడు ఉంటే సో అరే నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాలన్నప్పుడు మూసుకొని ఆ పని చేసేవాళ్ళు. బట్ ఇక్కడ ఇంకా ఆ కెప్టెన్సీ అనేది లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. అండ్ దాని ద్వారా ఎవరు ఏ పని చక్కగా చేయట్లేదు, అట్లా జరిగిపోతుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఒక గేమ్ ఇచ్చిందన్నమాట. మనకు గేమ్ ఏంటంటే గార్డెన్ ఏరియా ఏదైతే ఉందో ఆ గార్డెన్ ఏరియాలో మనకు కొన్ని టాయ్స్ ఉంటాయి, లైక్ క్యాట్, డాగ్, ఎలిఫెంట్ లైక్ ఇలాంటి కొన్ని టాయ్స్ ఉంటాయి. ఆ టాయ్స్ అన్నీ ఒక గార్డెన్ ఏరియాలో అమర్చి అక్కడ ఒక టేబుల్ పెట్టామట. అంటే ఆ టేబుల్ ఏంటంటే ఇప్పుడు ఆ టాయ్స్లో అంటే ఇది ఒక గేమ్ కాబట్టి ఆ గేమ్లో ఏంటంటే ఒక క్యాష్ని వాళ్ళు గెలుచుకోవచ్చు. ఆ గెలుచుకున్న క్యాష్ని టేబుల్ మీద ఎలా ఉంటుందంటే కిచెను, ఫుడ్, వాషింగు, డాన్సింగ్, జిమ్ ఇలా కొన్ని టైటిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందులో నువ్వు దేనికి ఎక్కువ ఖర్చు చేస్తావు, ఫుడ్కి ఎక్కువ ఖర్చు చేస్తావా, డ్రింక్కి ఎక్కువ ఖర్చు చేస్తావా, లేకపోతే ఇంకా జిమ్కి ఖర్చు చేస్తావా, అంటే డ్యాన్స్ ఖర్చు చేస్తావా, దేనికి ఎక్కువ ఖర్చు చేస్తావని సో బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో ఏం కావాలో అవన్నీ రాయాలన్నమాట. అయితే గేమ్ ఎలా ఉంటుందంటే సో ఈ గేమ్కి ఒక మేనేజర్ ఉంటాడు. అంటే రౌండ్స్ ఉంటాయి, ఒక 5-6 రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క రౌండ్లో 4 పార్టిసిపేట్ చేస్తారు. ఆ 4లో ఒకరేమో మేనేజర్ ఉంటారు. అండ్ ఇంకా మిగతా 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టాయ్స్ దగ్గరికి వెళ్ళి ఆ టాయ్స్తో ఆడుతూ సో ఆ మేనేజర్ని సాటిస్ఫై చేయాలి. అంటే
వాట్ ఎవర్ నువ్వేం చెప్తావు అంటే వేరే కంటెస్టెంట్స్ గురించి నెగిటివ్ చెప్తావా పాజిటివ్ చెప్తావా అంటే ఈ బొమ్మను అడ్డు పెట్టుకుని నువ్వు ఏదైనా చెప్పొచ్చు. కానీ అది ఎట్లా అంటే నువ్వు మేనేజర్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. అలాగా మనకి కొన్ని రౌండ్స్ అయితే జరుగుతాయి. సో ఆ రౌండ్స్ ప్రకారం అయితే ఒక మేనేజర్ని పిలవడం అండ్ ముగ్గురు కంటెస్టెంట్స్ వెళ్ళడము. సో వాళ్ళు ఆ బొమ్మలను ఆడుకుంటూ అరే సాయి కేతన్ నువ్వు అట్లా చేసినావు, అరే మనీష్ నువ్వు ఇట్లా చేసినావు, ఇట్లాంటివి అయితే కొన్ని నెగిటివ్స్ అయితే చెప్పుకుంటూ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో గేమ్ పరంగా వస్తే అందరూ కూడా ఓకే నార్మల్గా అనిపిస్తుంది. అంటే అంత ఎఫెక్టివ్ గేమ్ అయితే నాకు అనిపించలేదు. జస్ట్ ఏదో వెళ్ళారు టాయ్స్తో ఆడుకున్నారు, వాని గురించి వీని గురించి నెగిటివ్ చాడీస్ అయితే చెప్పుకున్నారు. అంత బిగ్ ఫైట్ జరిగినట్టు ఇంకా అయితే అనిపించలేదు. గేమ్లో ఇంకా కొంచెం ఆ ఫైర్ అనేది రావాలి, ఇంకొంచెం ఆ ఫైర్ అనేది వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. సో ఇప్పటివరకు అయితే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి, బట్ నిన్నటి ఎపిసోడ్ అయితే నాకైతే అంతగా అనిపించలేదు. లెట్స్ సీ ఇంకా ముందు ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. అండ్ ఇప్పుడు ఆ ఎలిమినేషన్ ఏదైతే ఉందో దాని గురించి అయితే క్లారిటీ రావాలి. సో ఓవరాల్గా ఓకే బాగానే నడుస్తుంది. అండ్ ఈ బిగ్ బాస్ గురించి మీకేమనిపించింది? మీకు అంటే బిగ్ బాస్ చూసినప్పుడు మీ ఐడియాస్ కానీ అంటే తెలుగు బిగ్ బాస్ ఎలా ఉంటే బాగుంటుంది ఈసారి? కొంచెం నేనైతే మన తెలుగు బిగ్ బాస్ నుంచి కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈసారి, బట్ అదేమైతే చూద్దాం. సో ఈ ఎపిసోడ్ గురించి అయితే పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఆ టాస్కుల్లో పెద్దగా తోపు తురుము అన్నట్లయితే ఏం లేదు చెప్పుకోవడానికి. నార్మల్గా జరిగింది కాబట్టి పెద్దగా మాట్లాడడానికి కూడా ఏమీ లేదు కాబట్టి. సో ఇది ఆ ఎపిసోడ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ గురించి అయితే మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.